మోహన్ లాల్, జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రీవియస్ మూవీస్‌తో పోల్చుకుంటే 'నేరు' కొంచెం ఎక్లిప్ట్ అయిందనే చెప్పొచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రీవియస్ మూవీస్ 'దృశ్యం' సిరీస్ అండ్ 'ట్వెల్త్ మ్యాన్' మూవీ. ఆబ్వియస్‌లీ ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ బానే ఉంటాయి. నాకు పర్సనల్లీ జీతు జోసెఫ్ డిసప్పాయింట్ చెయ్యడు అని ఒక చిన్న నమ్మకం ఉండే. బట్ ఈసారి జీతు జోసెఫ్ డిసప్పాయింట్ చేసిండు 'నేరు' మూవీతో. మరీ మూవీ అంత వరస్ట్‌గా ఉందా అంటే అలా ఏం లేదు. మూవీలో కొన్ని మూమెంట్స్ కరెక్ట్‌గా మనకి రీచ్ కాలేకపోతే, నేను ఈ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌కి కనెక్ట్ కాలేదు అనడం బెటర్ అనిపిస్తుంది. మూవీలో ఎక్కడా గూడా కరెక్ట్ మూమెంట్స్ అనేవి లేవు. విక్టిమ్ అండ్ కల్ప్రిట్‌ని ఫస్ట్ 5-10 మినిట్స్‌లోనే చూపించడం బావుంది. బట్ దాని తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్‌లో డిఫెన్స్ వాళ్ళు ఎలా అగెనిస్ట్‌గా ఫైట్ చేస్తారు అనేది చాలా క్లియర్‌గా చూపించాలి. ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు మన జీతు జోసెఫ్. మూవీలో ఆల్మోస్ట్ చాలా సీన్స్ సీరియల్‌లా అనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడున్న స్టోరీ వైస్‌గానా, ఆ వే ఆఫ్ స్టోరీ టెల్లింగా అనేది నాకు అర్థం కాలే. కొన్ని సీన్స్‌లో ఎమోషనల్ కంటెంట్ అనేది ఎక్కువైపోయింది. అవసరానికి మించిన ఎమోషన్ కూడా వర్కౌట్ కాదు. మూవీలో జరుగుతున్న మెయిన్ స్టోరీని పక్కన పెట్టి ఈ ఎమోషనల్ యాంగిల్‌ని కొంచెం ఎక్కువనే చూపించారు. కోర్టుకి కావాల్సింది ఎమోషన్స్ కాదు, ప్రూఫ్స్. మన సొసైటీలో జరిగే చాలా మూమెంట్స్‌ని టచ్ చేస్తూ నిజంగా ఇప్పటికి కూడా కొన్ని కేసులు ప్రూఫ్స్ లేకుండా ఆగిపోయినాయి. కొన్ని డికేడ్స్ నుంచి అనే పాయింట్‌ని కూడా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కేస్‌లో మ్యాటర్ లేనప్పుడే ఎమోషనల్ యాంగిల్, అమ్మాయి, బ్లైండ్ గర్ల్ అని సింపతిని వాడుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కేస్‌లో మ్యాటర్ లేదు. బట్ ఎమోషన్ మాత్రం ఉంది. ఇవన్నిటికీ కనెక్షన్ లేకుండా క్లైమాక్స్ పార్ట్‌లో ఒక స్కల్ప్టర్ అంటే విగ్రహాలు తయారు చేసే వాడిని తీసుకొచ్చి ప్రూఫ్స్ ఆర్ ఎవిడెన్స్ లేకుండానే పాజిటివ్ సైడ్‌కి మార్చేస్తారు మూవీ స్టోరీ మొత్తాన్ని. ఇక్కడ నాకైతే అపోజిషన్‌లో ఉన్న ప్రియమణి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. కేవలం అతను ఒక స్కిల్డ్ స్కల్ప్టర్ అయినంత మాత్రాన ఆ క్రైమ్ అతనే చేసినట్టు ఎలా ప్రూవ్ చేస్తారు? క్లైమాక్స్‌లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటది. కోర్ట్‌లో ఒక టీనేజర్‌కి, ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి, అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. ఆ కేస్‌లో వాళ్ళ కనెక్షన్ ఉందా లేదా అనేది టీనేజర్స్‌కి అయితే జస్ట్ వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. మరి ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకైతే ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ ఉండాలి. కానీ ఈ మూవీ క్లైమాక్స్‌లో అది కరెక్ట్‌గా పోర్ట్రే చేయకుండా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోనే మూవీని ఎండ్ చేశారు. ప్యూర్‌గా మూవీలో కోర్ట్ సీన్స్‌లో జరిగే ప్రతి సీక్వెన్స్ ఎమోషనల్ బాండింగ్ ఆర్ ఒక బిలీఫ్ మీదనే ఉంటది. కరెక్ట్‌గా ఎవిడెన్స్, ప్రూఫ్స్‌ని కలెక్ట్ చేసి చూపించడంలో ఫెయిల్ అయిపోయారు మన జీతు జోసెఫ్ గారు. అండ్ చాలామంది సోషల్ మీడియాలో మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారి 'జనగణమన' మూవీ అండ్ ఈ 'నేరు' మూవీని కంపేర్ చేసి దాని తర్వాత చూసిన బెస్ట్ కోర్ట్ డ్రామా మూవీ అంటున్నారు. బట్ నాకైతే అంతేం అనిపించలే. 'జనగణమన' వాజ్ సంథింగ్ డిఫరెంట్. అందులో ఉన్న స్టోరీ, ఎవిడెన్స్, ప్రూఫ్స్, పర్టిక్యులర్లీ ఎవ్రీ సీన్‌ని కరెక్ట్‌గా పోర్ట్రే చేశారు మన 'పృథ్వీరాజ్'. ఇక్కడ మాత్రం కొన్ని సీన్స్‌లో అనవసరమైన ఎమోషనల్ కంటెంట్, ప్రూఫ్స్ ఆర్ ఎవిడెన్స్‌ని కరెక్ట్‌గా చూపించలేరు మన జీతు జోసెఫ్. ఈ రెండిటికి కంపారిజనే లేదు. 'జనగణమన' ఈస్ ఫార్ మోర్ బెటర్ దెన్ 'నేరు'. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 1.5 స్టార్. జీతు జోసెఫ్ డిసప్పాయింటెడ్ దిస్ టైమ్. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కొంచెం ఫ్రీ టైమ్ ఉంటే చూడండి. అంత అవసరమైన కొత్తగా ఏం తెలుసుకోవాల్సినవి ఏం లేవు ఈ మూవీలో. బట్ వన్ టైమ్ వాచబుల్ మాత్రమే. థ్యాంక్ యూ గైస్. బై బై. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్.